హలో అండి. క్లాస్ 2లో వెనిలా బేస్ అయితే చేశాను కదండీ! ఆ బేస్‌తోనే నేనిప్పుడు ఐసింగ్ అయితే చేస్తున్నాను. ఈ బేస్‌తో నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కేక్ అయితే చేస్తున్నానండి. మనం చేసింది వెనిలా ఫ్లేవర్ బేస్ కదా! స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కేక్ చేయొచ్చా అనేది మీకు డౌట్ ఉండొచ్చు. మనకు ఈ ఒక్క వెనిలా బేస్ ఒకటి వస్తే చాలండి. మనం అన్ని ఫ్లేవర్స్ కేక్ దీంట్లోనే చేసేయొచ్చు. మనం వేసే క్రషెస్ వల్ల మనకు ఫ్లేవర్స్ అనేది చేంజ్ అవుతాయి. మనకు బేస్ ఓన్లీ వెనిలా ఫ్లేవర్ ఉంటే కూడా మనకు సరిపోతుంది. లేదు మనం ఏ ఫ్లేవర్ కేక్ చేస్తున్నామో ఆ ఫ్లేవర్ స్పాంజే ఉండాలనుకుంటే నేను ఎగ్స్‌లో వెనిలా ఎసెన్స్ వేసాను కదండీ! ఆ ప్లేస్‌లో మీరు పైనాపిల్ కానీ, స్ట్రాబెర్రీ కానీ, బటర్ స్కాచ్ కానీ ఆ ఎసెన్స్ అయితే యాడ్ చేసేసుకోండి. మీకు ఆ ఫ్లేవర్ బేస్ అయితే రెడీ అయిపోతుంది. ఇక ఈ కేక్ అయితే నేను లేయర్స్ లాగా కట్ చేసేసుకుంటున్నాను. నేనైతే 3 లేయర్స్ లాగా అయితే కట్ చేసుకుంటున్నానండి. లేయర్స్‌ని కూడా ఎలా కట్ చేస్తున్నానో కూడా మీరు గమనించండి. ఎక్కువ తక్కువ లేకుండా మనం ఒకటే సైజులో వచ్చేటట్టు కట్ చేసుకోవాలన్నమాట లేయర్స్ అనేది. ఇలాగ 3 లేయర్స్ అయితే కట్ చేసేసుకున్నాను. మీరు స్పాంజ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. మీరు ఒకవేళ ఇంట్లో ట్రై చేసినట్టయితే స్పాంజ్ అనేది ఈ విధంగా ఉందంటే మీకు కూడా పర్ఫెక్ట్ గా బేస్ చేయడానికి వచ్చేసినట్టే. ఈ ఫస్ట్ లేయర్ పెడుతున్నప్పుడు కొంచెం వీడియో రికార్డ్ అవ్వలేదండి, నేను కూడా చూసుకోలేదన్నమాట. ఏం లేదండి, బేస్ బోర్డ్ మీద ఫస్ట్ లేయర్ పెట్టేశాక షుగర్ సిరప్ తో అయితే సోక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ విప్పింగ్ క్రీమ్ వేసేసి ఆ కేక్ కి మొత్తం మనం బాగా అప్లై చేసేసేయాలన్నమాట. ఈ క్రీమ్ అనేది కూడా ఎక్కువ పెట్టేయకూడదండి. మనకు ఆ లేయర్ కి ఎంత సరిపోతుందో అంత మాత్రమే పెట్టాలి. ఎక్కువ వేయడం వల్ల మనకి బ్రెడ్ అనేది తక్కువగా కనిపించేసి క్రీమ్ అనేది నోటికి ఎక్కువగా వచ్చేస్తుంది. ఇక ఈ క్రీమ్ అయితే మనం ఈవెన్ గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే మనం ఇలా క్రీమ్ అప్లై చేస్తున్నప్పుడే మనము సైడ్స్ అనేది కూడా ఒకేసారి క్రమ్ కోట్ చేసేసుకుంటూ ఉంటే మనకు టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది. ఇలా క్రీమ్ అంతా అప్లై చేసేసాక మధ్యలో వచ్చేసి స్ట్రాబెరీ క్రష్ అయితే పెట్టేస్తానండి. నేనైతే మాలాస్ క్రష్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ క్రషెస్ వచ్చేసి మనకి లేయర్ కి ఎంత కావాలో అంత వేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేయాల్సిన అయితే అవసరం ఉండదు. మనకు కొంచెం వేసినా కూడా ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా నోటికి వచ్చేస్తుంది అనమాట. ఇంకొకటి అండి, ఈ వీడియో చూసిన వాళ్ళలో మీకు ఏ ఫ్లేవర్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఆ ఫ్లేవర్ కేక్ అయితే నేను కంపల్సరీగా చేస్తాను. అండ్ మీకు ఆ రెసిపీ ఎలా చేయాలో కూడా వీడియో ద్వారా మీకు నేర్పిస్తాను. ఇక ఫస్ట్ లేయర్ అయితే అయిపోయిందండి. సెకండ్ లేయర్ అయితే పెట్టేసుకున్నాను. దానిపైన షుగర్ సిరప్ తో అంతా సోక్ చేసేస్తున్నాను. మనం ఇలా సోక్ చేస్తున్నప్పుడు కూడా మరీ ఎక్కువ షుగర్ సిరప్ అయితే వేయకూడదండి. మనకు బ్రెడ్ కి ఎంత తగ్గుతుందో అంత వరకు వేస్తేనే మనకు బ్రెడ్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట. మరీ ఎక్కువ సోకింగ్ చేసేసాం అనుకుంటే బ్రెడ్ అనేది ముద్దలాగా అయిపోతుంది. ఇది కూడా మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇక దీనిపైతే నేను విప్పింగ్ క్రీమ్ అయితే వేసేసాను. దాన్ని అంతా అప్లై చేసేస్తున్నాను అనమాట, అంతా కేక్ మొత్తము. అలాగే మనము సైడ్స్ కి కూడా మనం క్రమ్ కోట్ కూడా చేసుకోవాలన్నాను కదా. మనం లేయర్ పెడుతున్నప్పుడు అంతా మనం క్రమ్ కోట్ అయితే కంపల్సరీగా చేసుకుంటూనే ఉండాలండి. ఈ విధంగా ప్యాలెట్ నైఫ్ తో సైడ్స్ అంతా కవర్ చేసేస్తున్నాను. కేక్స్ క్రమ్ కోట్ ఎందుకు చేస్తారంటే మనం లోపల వేసిన సోకింగ్ కానీ ఫిల్లింగ్ కానీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బయటికి రాకుండా ఉండాలి అంటే మనం కంపల్సరీగా క్రమ్ కోట్ అనేది చేసుకోవాలి. ఇక సెకండ్ లేయర్ కూడా అయిపోయింది కదా, దానిపైన కూడా క్రష్ అయితే వేయాలన్నమాట. మనకి 2 లేయర్స్ లో క్రషర్ అనేది కంపల్సరీగా ఉండాలండి. మనం ఏ కేక్ చేసినా కూడా ఈ విధంగానే 2 లేయర్స్ లో కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు నేను స్ట్రాబెరీ వేస్తున్నాను కదా, ఇప్పుడు పైనాపిల్ కేక్ కూడా అలాగే వేస్తాం అనమాట. స్ట్రాబెరీ అయినా, పైనాపిల్ అయినా, బటర్ స్కాచ్ అయినా, ఏ ఫ్లేవర్ అయినా మనకు ఈ విధంగానే చేస్తాం అనమాట. ఇక ఈ విధంగా సెకండ్ లేయర్ కూడా ఫిల్ చేసేసుకున్నాం కదా, థర్డ్ లేయర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ లేయర్ వచ్చేసి మనకు కేక్ బేక్ అయ్యాక కింద ఉంటుంది కదా, ఆ లేయర్ అయితే నేను పైన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొంచెం అది కరెక్ట్ గా ఈవెన్ గా ఉంటుంది కదా, దానివల్ల నేనైతే ఇదే పైన పెట్టేసుకుంటాను ఇప్పుడు. ఇక ఈ లేయర్ కి కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇంతకు ముందు చేసుకున్న లేయర్స్ కి ఎలా సోకింగ్ చేసి క్రీమ్ వేసుకున్నామో ఈ లేయర్ కి కూడా అలాగే చేసేస్తాం అనమాట. ఏంటంటే మనకు పైన అంతా మనం క్రమ్ కోట్ లాగా చేసేసుకోవాలి కదా. ఇక క్రీమ్ అంతా వేసేసి అంతా కవర్ చేసేస్తున్నాను అనమాట. ఈ క్రమ్ కోట్ చేశాక కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనకు ఈ క్రీమ్ అనేది కొంచెం స్టిఫ్ గా ఉండి అంత కేక్ అనేది సెట్ అయిపోతుంది. మనం డైరెక్ట్ గా కూడా మనం అంత క్రీమ్ పెట్టేసేయచ్చు. ఏంటంటే నాకు ఇంకా అలవాటు అవ్వలేదు కదా, నేను ఫస్ట్ క్రమ్ కోట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ వరకు. మనం ఫ్రిడ్జ్ లో పెట్టే ముందు ఈ బేస్ బోర్డ్ ని కంపల్సరీగా అయితే క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే మనం ఫ్రిడ్జ్ లో పెట్టాక బేస్ బోర్డ్ మీద కూడా క్రీమ్ అంటూ ఉంటుంది కదా, అది కూడా ఆరిపోతుంది అనమాట. అందుకే కంపల్సరీగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక 50% వరకు అయితే అయిపోయినట్టే అండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ ఐసింగ్ అన్నమాట. కేక్ అంతా ఐసింగ్ చేయాలి కదా, మనం క్రీమ్ పెట్టాలి, దానికి డెకరేట్ చేయాలి, అదంతా ఒక 50% అన్నమాట. మీకు ఇలా చూస్తుంటే ఈ కేక్ ఏముంది, చాలా ఈజీగా చేసేయచ్చు అని అనిపిస్తుంది కదా. అవునండి, మీరు కూడా నా రెసిపీస్ చూసి అయితే ట్రై చేయండి. ఎలా ఉంది, కష్టంగా ఉందా, ఈజీగా ఉందా అనేది నాకు కామెంట్ మాత్రం చేయండి. ఇంకొకటండి, ఈ ఐసింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చేయాలండి. మనకు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు అయితే మనం ట్రై చేస్తూనే ఉండాలి.
ఒకవేళ మనకు ఎక్కువ తక్కువ ఉన్నా మనకి కేక్ చూడడానికి అయితే బాగుండదు కదండి. మనకి ఈ ఫినిషింగ్ అనేది మనకు పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకు కేక్ అనేది చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. కొంచెం పింక్ జెల్ కలర్ అయితే పెడుతున్నానండి అక్కడక్కడ షేడ్స్ కోసం. అంత పింక్ కలరే కాకుండా కొంచెం లైట్ గా షేడ్స్ అయితే ఇద్దాం అనుకున్నాను. ఇక ఈ స్క్రేపర్ తో అయితే ఈ విధంగా లైన్స్ వేసేసుకున్నాను. మనం తక్కువ కలర్ యూజ్ చేయాలంటే ఈ విధంగా అయితే చేస్తే చాలా బాగా కనిపిస్తుందండి కేక్ కూడా చూడడానికి. ఇంకొకటి ఏంటంటే మనం విప్పింగ్ క్రీమ్ లో ఎక్కువ జెల్ కలర్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనకు క్రీమ్ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అంటే మనకు డార్క్ గా కనిపించాలి అని ఎక్కువ వేసేస్తాం కదా మనం జెల్ కలర్స్. ఆ విధంగా చేస్తే మాత్రం మనకు క్రీమ్ అనేది చేదుగా అయిపోతుంది అనమాట. ఇక ఈ విధంగా అయితే నేను ప్యాలెట్ నైఫ్ తో అయితే పైన డిజైన్ అయితే చేసేసాను అనమాట. ఈ డిజైన్ కూడా చూడడానికి కొంచెం బాగా కనిపిస్తుంది. నేనైతే చాలా సింపుల్ గా అయితే డిజైన్ చేస్తున్నానండి. బిగినర్స్ కూడా ఈజీగా అయితే వేసేయచ్చు. ఇది వచ్చేసి స్టార్ నోజిల్ అండి. దీంతో అయితే నేను డిజైన్ వేసేస్తున్నాను అనమాట. నాకు ఎక్కువ సింపుల్ డిజైన్స్ వేస్తేనే బాగా కనిపిస్తాయండి కేక్స్ అనేవి చూడడానికి కూడా. ఇక నేనైతే ఈ విధంగా అయితే డెకరేట్ చేసేసాను. ఈ కేక్ వచ్చేసి ఆర్డర్ అయితే కాదండి, నేను మీకు చూపించడానికి స్పెషల్ గా అయితే ఈ కేక్ చేశాను. ఇంట్లో కోసమే చేశానండి ఈ కేక్ వచ్చేసి. ఇక ఫ్లవర్స్ పైన అయితే నేనైతే గోల్డ్ స్ప్రింకిల్స్ అయితే వేసేస్తున్నాను. కొంచెం చూడడానికి కూడా బాగా కనిపిస్తుందని. మీకు కూడా ఈ కేక్ చూడడానికి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక మీకైతే కేక్స్ ఎలా చేయాలి అనేది కొంచెమైనా ఐడియా వచ్చిందని అనుకుంటున్నానండి. మీరు మాత్రం నా రెసిపీస్ ఒక్కసారైనా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందు వీడియోస్ లో చాక్లెట్ కేక్ ఎలా చేయాలి, రెడ్ వెల్వెట్ కేక్ ఎలా చేయాలి అవన్నీ అయితే తెలుసుకుందాం. ఇక మీకు ఈ కేక్ చూడడానికి ఎలా అనిపించిందో త్వరగా కామెంట్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.